ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని వ్రాయబడి ఉంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేనంట. మరి త్రోవ తప్పిన గొర్రెలన్నీ ఏమవుతాయి? గాయాల పాలవుతాయి. ఇప్పుడు కాపరి తోలే మార్గంలో వెళ్ళాలి గొర్రె, కానీ త్రోవ తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి అనుకోండి, అవి ఏమవుతాయి? వాటిని కుక్కలు గాయపరుస్తాయి, అవి ముళ్ళ కంపల్లోకి వెళితే కంపలతో గీసుకుపోతాయి. అలాగే రకరకాలుగా ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి గొర్రెలు. ఏది? త్రోవ తప్పిన గొర్రెలు. ఇప్పుడు ఈ త్రోవ తప్పిన గొర్రెలన్నీ గాయాల పాలైతే ఇప్పుడు వాటన్నిటిని బాగు చేయటానికి యేసయ్య కాపరిగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని వింటున్న పిల్లలారా, నీ జీవితంలో ఏ రకమైన గాయాలకు గురయ్యావు? నీ బ్రతుకులో ఏ రకమైనటువంటి గాయాల పాలయ్యి ఉన్నావు? ఆర్థికంగా గాయాల పాలయ్యి ఉన్నావా? ఆరోగ్యపరంగా గాయాల పాలయ్యి ఉన్నావా? ఏ రకంగా దెబ్బతిని ఉన్నావు? అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మిమ్ములను ఈరోజు స్వస్థపరుస్తాడు. ఆమేన్. నమ్మండి. నువ్వు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేటువంటి గాయానికి గురైనా, క్యాన్సర్ అనే గాయంతో నువ్వు బాధపడుతూ ఉన్నా, గుండె జబ్బు అనే గాయంతో బాధపడుతూ ఉన్నా, వ్యాధి ఏదైనానండి, నిశ్చయముగా నీవు బాగవుతావు. కారణం ఏంటంటే, మీకోసం యేసయ్య తన యవ్వన కాలపు రక్తాన్ని చిందించాడు. ప్రభు యొక్క రక్తం ద్వారా మీరు కడగబడతారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఈ ఆరోగ్యవంతులు అవ్వాలి, స్వస్థత పొందాలి, బాగుండాలి అని మీరు కోరుకోండి. ఎందుకనంటే మీకోసమే ప్రభువారు తాను కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు, ఆయన గాయాల పాలయ్యాడు. ఆ గాయాలే రోగి అయిన వానికి ఔషధంగా మార్చబడ్డాయి. మరి నేను స్వస్థత పొందాలని మీరు అనుకుంటున్నారా? హృదయ గాయంతోనూ శరీర గాయాలతోనూ ఒకవేళ బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. కలుగుద్ది కాదు, ఆల్రెడీ కలుగుతుంది అని చెప్పాడు. మరి కలుగుతుందని నమ్మితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అధైర్యపడకండి. ఏ బాధ ఉన్నా అధైర్యపడద్దు, ఏ కష్టమున్నా అధైర్యపడద్దు. కారణం ఏంటంటే దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన చేస్తాను. కళ్ళు మూస్తారా? నీళ్లు, నూనె, ద్రాక్షరసం ఇందులో ఏదన్నా చేత్తో పట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు చాలామంది బిడ్డలు శరీరపరంగా చూస్తే అనేక రకాలైన గాయాలతో ఉన్నారు ప్రభువా. అనేక రకాలైన హృదయ గాయాలు ప్రభువా, ఆరోగ్యపరమైన రీతిలో గాయాలు పాలై ఉన్నారు. నీ బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి. నీ పిల్లల దగ్గర ఉన్న నీళ్లను, నూనెను, ద్రాక్షరసమును మీరు ఆశీర్వదించండి. వీళ్ళు త్రాగినప్పుడు, వ్రాసుకున్నప్పుడు క్షేమము కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సాక్షులుగా బిడ్డలను నిలబెట్టమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హేమీమా జానపాడు నుంచి రావటం జరిగింది. పెళ్ళయి 4 సంవత్సరాలు అయిందంటండి, పిల్లలు లేరు. ఆ గర్భం రావటం అనేది అసలు లేనే లేదు. అలాంటి సమయంలో నేను చెప్తూ ఉంటాను కదా, లూది అమ్మ హస్తము అదొక ఆశీర్వదింపబడిన హస్తం, ధన్యురాలు. లూది అమ్మగారు వచ్చినప్పుడు అభిషేక పండుగకు వచ్చి మమ్మీ చేత గర్భం మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేయించుకుందట. అప్పుడు దేవుడు చెల్లిని ఆశీర్వదించి గర్భాన్ని ధరింపజేశాడు. పెళ్ళయి 4 సంవత్సరాలైనా పిల్లలు లేనటువంటి ఈ బిడ్డను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈరోజు చక్కటి బిడ్డకు జన్మనిచ్చి కృపతో నింపాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అనంతపురంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం,
తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. మా అబ్బాయికి 2 సంవత్సరాలు పెట్టి కిడ్నీలో టోన్స్ ఉండిపోయాయండి. ఎన్ని మందులు ఉన్నా సరే ఒక 20,000 25,000 దాకా హాస్పిటల్లో పోసాం కానీ అసలు తగ్గలేదు. తగ్గకపోవడం వల్ల ఈ అయ్యగారి దగ్గరికి వస్తే తగ్గుతుంది అనేసి మా ఇంటి పక్క వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. 2 నెలలు పెట్టి పండు ఇస్తే ఆ పండు పట్టుకెళ్ళి మా అబ్బాయికి పెట్టాను. నా దగ్గర డబ్బులు లేకపోతే చెబులు తాకట్టు పెట్టి అయ్యగారికి ఇచ్చాను పట్టుకొచ్చి. నాకు దేవుడు ఎప్పుడైనా సాయం చేస్తాడు, నాకు బంగారంతో పని లేదు అలాగనేసి నా బిడ్డడు బాగుంటే నాకు చాలు అనుకున్నాను. అయితే వెళ్ళిన తర్వాత మొన్న ఒకసారి మళ్ళీ క్యానింగ్ తీయించామండి. క్యానింగ్ తీయితే ఒక్కటే చిన్నది పంచదార అంత గింజ ఉందమ్మా, అది కూడా తగ్గిపోతుంది మందుల వల్ల అని చెప్పారు. ఈ దేవుడికి చిన్న సాచుకుని దేవుని పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో మార్చి నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు.